గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందు హెడ్‌లైన్స్ చూద్దాం. ఆశించిన ఫలితం లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నా ప్రజా జీవితంలోనే కొనసాగుతాను. జగిత్యాలలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో 32వ రోజు రెండో మృతదేహం లభ్యం. మృతుడు ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్గా గుర్తింపు. ఆదిలాబాద్ జిల్లా కొల్హారి గ్రామస్తులపై దండయాత్ర చేస్తున్న పురుగులు. గోదాంలో నిల్వ ఉన్న జొన్నలకు పట్టిన పురుగుతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు. ఛత్తీస్గఢ్ దంతేవాడ అటవీ ప్రాంతం ఎదురుకాల్పుల్లో 3 నక్సల్స్ మృతి. 25 లక్షల రివార్డు ఉన్న సుధీర్ అలియాస్ సుధాకర్ వరంగల్ జిల్లా వాసిగా గుర్తింపు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆశించిన ఫలితం లేకపోవడంతో అసంతృప్తిగా ఉంది, కానీ అసంతృప్తి ఉన్నంత మాత్రాన ప్రజా జీవితానికి దూరం కానని స్పష్టం చేశారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి ప్రజా జీవితంలో ఉంటా ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు. 4 దశాబ్దాల ప్రజా జీవిత అనుభవం ఉందని, ప్రజల శ్రేయస్సు కోసం సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు. నర్సింగాపూర్ పరిధిలోని 437, 251 సర్వే నెంబర్లలో 90 ఎకరాల ప్రభుత్వ భూమిని అనర్హులు పట్టాలు పొందారని, అక్రమ భూ పట్టాలపై ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో పట్టాలను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రాబోయే కాలంలో నర్సింగాపూర్ ప్రజల అవసరాలకు ఆ భూమిని వినియోగించాలని కోరారు. న్యాచురల్గా కొంత అసంతృప్తి అనిపిస్తుంది. నాకేం అసంతృప్తి లేదని చెప్పి అన్నాక అనేది ఎత్తుందో అదేదో మొహమాట కోసం మాట్లాడినట్లయితే, ఆశించింది లభించినప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది. బట్ న్యాచురల్, అది నాకు కూడా కొంత అసంతృప్తి ఉండేది. కానీ అసంతృప్తిని పరమావధి చేసుకుని ఏదైతుందో నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోలేను కదా. నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. నా ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. నేను ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. ఏ స్థానము, ఏ స్థాయి, ఏ హోదా అనేది ప్రధానం కాకుండా నేను తప్పకుండా నేను ప్రజా జీవితంలో నేను కొనసాగుతా. ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడతా. ఎలాంటి అవకాశం ఇప్పుడు నీకు ఇంతకంటే మంచి ఇంకే విప్లవంగా చెప్పాలి. నాకున్న అనుభవం, నా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం 4 దశాబ్దాలే. నా అనుభవంతో ఏదైతుందో నేను ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడే అవకాశం నాకు ఉన్నది. నేను పాటుపడతా, నువ్వు చూస్తావు. 100%. డెఫినెట్లీ వాళ్ళు దేర్ ఆల్సో లీగల్లీ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. డెఫినెట్లీ అనర్హులని తెలిసి కూడా ప్రభుత్వ ఆస్తులు కాజేయాల ప్రయత్నం చేసిండ్రు. తప్పకుండా దేర్ ఆల్సో లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. అది ఏదనేది కాదు. ఎవరైనా అంటున్నారు. ఏదనేది కాదు బాబు. ఏదనేది కాదు, ఎవరైనా అంటున్నాను. ఇవాళ నేను వ్యక్తిగతంగా ఎవరినో దృష్టిలో పెట్టుకొని దీన్ని టేకప్ చేసింది కాదు. నేను ముందు నేను క్లారిటీ ఇవాళ మీరు అడిగింది కాబట్టి చెప్పదలుచుకున్నాను. కేవలం ప్రజా ఆస్తుల పరిరక్షణే ఒక బాధ్యతగా భావించేదైతుందో, ఈ నర్సింగాపూర్ గ్రామం జగిత్యాలకు అనుసంధానం ఉంటుంది కాబట్టి, కొట్టొచ్చుడు కనబడుతుంది కాబట్టి దీన్ని పరిరక్షణతో నా వంతు బాధ్యత భావించి ఐ టుక్ ఇనిషియేషన్. నన్ను ఎవరు ఆక్రమించుకునే ప్రయత్నం చేసిండ్రు ఏంటి అనేది. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో 32వ రోజు తర్వాత రెస్క్యూ బృందాలు కొనసాగించిన సహాయక చర్యల్లో 2వ మృతదేహాన్ని వెలికితీసినట్లు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ తెలిపారు. మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్ అని నిర్ధారించారు.
దాదాపు 18 దేశ అత్యున్నత రెస్క్యూ బృందాలు, ఉన్నతాధికారులు గడిచిన 30 రోజులకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో సొరంగంలోని 13.5 కిలోమీటర్ల సమీపంలో మినీ జేసీబీ ద్వారా మట్టిని, ఇతర శకలాలను తొలగిస్తున్న సందర్భంగా ముందుగా మృతుడు ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ చేతి బయటపడి దుర్వాసన వెదజల్లుతుండడంతో రెస్క్యూ బృందాలు ఆ ప్రదేశంలో దాదాపు 4 గంటలు శ్రమించి మృతదేహాన్ని వెలికితీశారు. ఆదిలాబాద్ జిల్లా కొల్హారి గ్రామస్తులపై పురుగులు దండెత్తాయి. గ్రామస్తుల కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. గత సంవత్సరం రైతుల వద్ద నుండి జొన్నలు కొనుగోలు చేసి మార్కెఫెడ్ సంస్థ కొల్హారి గ్రామ సమీపంలోని గోదాంలో నిల్వ చేశారు. గ్రామానికి ఆనుకొని ఉన్న గోదాంలో సంవత్సరానికి పైగా జొన్న నిల్వలు ఉండడంతో పురుగులు పట్టుకున్నాయి. ఇప్పటికే సగానికి పైగా జొన్నలను తినేశాయి. దీంతో గ్రామానికి ఆనుకునే గోదాం ఉండడంతో సాయంత్రం అయితే చాలు జనావాసాల్లోకి చేరి ముప్పు తిప్పలు పెడుతున్నాయి. తినే భోజనం, తాగే నీటితో పాటు మనుషుల ఒళ్ళంతా పాకుతూ నిద్ర లేకుండా చేస్తున్నాయని గోదాం వద్ద గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. గోదాం పరిశీలనకు వచ్చిన మార్కెఫెడ్ అధికారులు నిలదీసిన గ్రామస్తులు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. సంవత్సరం నుంచి గోదాంలో జొన్నలు నింపిండు సార్. పురుగు బాగా ఎక్కువ అయింది. మాకు చుట్టుపక్కల మా ఇండ్లు ఉన్నాయి. మాకు బాగా ఇబ్బంది జరుగుతున్నది. పిల్లలకు వాంతులు అవుతున్నాయి, పిల్లలు కక్కుకుంటున్నారు, దొడ్డి కోస్తున్నారు, దవాఖాన్ల పాలవుతున్నాము. మేము గరీబ్ గాళ్ళ పైసలు చేసుకున్న తల్లం పొద్దున్న కైకిలు చేసుకుని తినేటోళ్ళం. మేము కొద్ది కాస్త అన్నం అనుకొని తింటే పుట్టడి పురుగులు అందులో పడుతున్నాయి. ఆ కొనుక్కొని తెచ్చుకుంటే నీళ్ళ పురుగులు పడుతున్నాయి. మేము నీళ్ళు తాగి వాంతులు చేసుకుంటున్నాం. పొద్దున్నాక ఎండలో పని చేసేటోళ్ళం. మాకు ఎటు నుంచి రూపాయి వచ్చేది లేదు, పోయేది లేదు. మాకు ఇబ్బంది బాగా అవుతుంది. సంవత్సరం నుంచి జొన్నలు నింపి పెట్టారు. గోదాం ఖాళీ చేస్తలేరు. పురుగు బాగా అయింది. మాకు చుట్టుపక్కల బాగా ఇబ్బంది జరుగుతున్నది సార్. 3 నెలల ఫిర్యాదు చేస్తున్నాం, పట్టించుకుంటాం. 3 నెలల మేము చెప్తున్నాం. మా మాట ఎవరు పట్టించుకుంటలేరు, వస్తున్నారు పోతున్నారు. అవనిగడ్డలో డిఎస్సి అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డిఎస్సిని ప్రకటించాలని రోడ్డుపై బైఠాయించారు. వందలాదిగా రోడ్డుపై బైఠాయించి డిఎస్సి అభ్యర్థులు నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గొంతుక అధికారంలోకి రాగానే మూగబోయిందంటూ నినాదాలు చేశారు. దీంతో అవనిగడ్డలో కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ఇందిరమ్మ కాలనీలో నేత కార్మికుడు పర్కివల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలే కారణమని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత రాత్రి బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్ సేవించడంతో కుటుంబ సభ్యులు వెంటనే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. నేత పనితో రాజు కుటుంబాన్ని పోషించుకుంటుండగా ఇటీవల చేతినిండా పని లేక చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. రాజు ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నా పేరు పరికిపల్లి రాకేష్. మా నాన్నగారి పేరు పరికిపల్లి రాజు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సరైన ఉపాధి లేక, వర్క్ లేక గత 5 నెలల నుంచి 6 నెలల నుంచి వర్క్ లేక ఖాళీగా ఉన్నాయి. ఈ అప్పుల వలన మా చెల్లెల పెళ్లి, నా పెళ్లి మా నాన్ననే చేశారు. ఇక సరైన ఉపాధి లేక కూడా ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల నిన్న బాత్రూంలో యాసిడ్ తాగింది మా నాన్న. తాగి ఈరోజు 11 గంటల 15 నిమిషాల వరకు చనిపోయాడు. ప్రభుత్వం ఏమైనా దయతలిచిన ఆర్థికంగా ఆదుకోవాలనుకుంటుంది. నాకు 6 లక్షల దాకా అప్పు ఉంటుంది సార్. సరైన ఉపాధి లేక ఒకటి చెల్లెల పెళ్లి చేసి కొంచెం అందరి పెళ్లి చేసి నా పెళ్లి కూడా అది నాన్ననే చేసింది. నాకు కొడుకు పుట్టింది. ఆర్థికంగా ఇబ్బంది 6 లక్షలు బాగున్నది. దీనివల్ల మనస్తాపానికి గురై అప్పుడు ఎట్లా దింపాలో అర్థం కాదు. సరైన ఉపాధి లేక మనం
సూర్యాపేట జిల్లా మిరియాలలో మాజీ సర్పంచ్ మండల కాంగ్రెస్ నాయకుడు మెంచు చక్రయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 17న అధికార పార్టీ సీనియర్ నాయకుడు మెంచు చక్రయ్యను ఆధిపత్య పోరుతోనే కుటుంబ సభ్యులే హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యలో ప్రత్యక్షంగా 7, పరోక్షంగా 28 మందికి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ నెల 13న గ్రామంలో జరిగిన బొడ్రాయి ఉత్సవాల్లో ప్రజలు తన మాట వినడం లేదని చక్రయ్య అల్లుడు పిఏసిఎస్ మాజీ చైర్మన్ కనకటి వెంకన్న కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా తన మామను హత్య చేయాలని కుటుంబ సభ్యులతోనే పథకం పన్నాడు. హత్యకు కుటుంబ సభ్యుల మద్దతు రావడంతో అనుచరుల సహాయంతో హత్యను అమలు చేశాడని సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ కేసులో మెంచు చక్రయ్య గౌడ్కి మొత్తం 5 కుమార్తెలుంటే 4 కుమార్తెలను ఒకే విలేజ్కి ఇవ్వడం జరిగింది. పెద్ద కుమార్తెని ఊర్లోనే ఇవ్వడం జరిగింది. కనకటి స్వరూప, వాళ్ళ భర్త పేరు ఉప్పలయ్య, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రెండవ కుమార్తె వేరే ఊరికి ఇచ్చినారు, వాళ్ళు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మూడవ కుమార్తె కనకటి సునీత, వాళ్ళ భర్త పేరు కనకటి వెంకన్న. A1 ఈ ఆధిపత్యం కోసం ఎవరైతే ఈ ప్లాన్లో ప్రధాన ముద్దాయి ఉన్నాడో కనకటి వెంకన్న. అదేవిధంగా చివరి కుమార్తె 5వ కుమార్తె మనకు కనకటి కళ్యాణి, వాళ్ళ భర్త పేరు లింగయ్య. వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్, అంటే మొత్తం 3 అల్లుళ్ళు 3 కుమార్తెలు ఇన్వాల్వ్ అయినారు. ఇది ఆస్తి తగాదాల కోసం కాదు, విలేజ్ లో తమ యొక్క సుప్రమసీ కొనసాగుతలేదు. ఈవెన్ మేమందరము, ఎందుకంటే కనకటి వెంకన్న అనే అతను గతంలో మండలంలోనే ఒక ఆధిపత్యం చెలాయించినటువంటి వ్యక్తి. విలేజ్కి వచ్చేసరికి వాళ్ళ మామ మెంచు చక్రయ్యదే నడుస్తుంది. ఇతను అడ్డు తొలగిస్తే నాకు ఎలాంటి తిరుగుండదు అనేటువంటి ఒకే ఒక రీజన్. గుడివాడలో ఆర్ఓబి నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, పూర్తి స్థాయిలో పట్టణంలోని రోడ్ల అభివృద్ధికి సన్నాహాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని తన స్వగృహంలో జాతీయ రహదారుల అథారిటీ అధికారులతో ఆర్ఓబి నిర్మాణ పనులపై ఎమ్మెల్యే రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణంలోని ప్రధాన రహదారుల అభివృద్ధి పనులపై సమీక్షించి అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఇది పేమెంట్ కూడా అయిపోయి ఇదంతా మొత్తం తీసేసుకుంటే అయిపోయింది. ఇంతకుముందు ఫోటో అయితే ఇంక టెంపుల్ దగ్గర మాత్రం కొంచెం పోతుంది. అది టెంపుల్ ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడనే వాడు హోస్టింగ్ గటర్స్ అని ఈ ఏరియాలోనే ఇక్కడే వేస్తాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ దంతేవాడ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 3 నక్సల్స్ మృతి చెందారు. ఘటనా స్థలం వద్ద ఒక 303 రైఫిల్, 12 బోర్ రైఫిల్, మందుగుండు సామాగ్రి, ఇతర ఆయుధాలు, నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల్లో 25 లక్షల రివార్డు ఉన్న సుధీర్ అలియాస్ సుధాకర్ కూడా మృతి చెందాడు. ఇతని స్వస్థలం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా కాగా మిగతా ఇద్దరిని గుర్తించాల్సి ఉందని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. 24 मार्च को मैं सूचना प्राप्त हुई थी कि दंतेवाड़ा जिला दंतेवाड़ा और बीजापुर के सीमावर्ती इलाके में लगभग 12 से 15 माओवादी की उपस्थिति की सूचना पर, सटीक सूचना पर एक ऑपरेशन प्लान तैयार किया गया। इस ऑपरेशन में डीआरजी दंतेवाड़ा लॉन्च हुआ और आज 25 मार्च की सुबह में हम लोगों ने कॉर्डन किया कि मुठभेड़ के पश्चात सर्चिंग के दौरान 3 माओवादी का शव बरामद हुआ। साथ ही हथियार गोलाबारी बरामद हुआ और सभी टीम सेफ है और वापसी कर रही है। सर कौन से बड़े माओवादी की सूचना पर अभी 3 माओवादी का शव बरामद हुआ। इसमें से उनका आइडेंटिफिकेशन जब तक नहीं हो पाएगा तब तक हम लोग क्लियर नहीं कर पाएंगे। हमें अपेक्षा है कि एक कोई सीनियर माओवादी कैडर हो, बाकी तो लेकिन पूरा डिटेल हम लोग आइडेंटिटी क्लियर करेंगे। క్రికెట్ అభిమానులతో విశాఖ సందడిగా మారింది. సమ్మర్లో కూల్గా ఎంజాయ్ చేసేందుకు భారీగా క్రికెట్ లవర్స్ స్టేడియంకు తరలివచ్చి కేరింతలు కొట్టారు. స్టేడియం వద్ద టికెట్ల కోసం అభిమానులు బారులు తీరారు. అంచనాలకు మించి అధిక సంఖ్యలో అభిమానులు పోటెత్తడంతో క్రికెట్ స్టేడియం గతంలో ఎన్నడూ లేనంతగా కలర్ఫుల్గా మారింది.
కెనడాలో భారత్పై విద్వేషం నానాటికీ పెరుగుతుంది. తాజాగా ఓ దుండగుడు భారత యువతిపై దాడికి తెగబడ్డాడు. ఆమె గొంతు నులుముతూ హత్యాయత్నం చేశాడు. కాపాడాలంటూ యువతి అరుస్తున్నా దగ్గరకు ఎవరూ రాలేదు. అయితే జనం పెరుగుతుండడంతో దుండగుడు ఆమెను అక్కడే వదిలేసి వేగంగా వెళ్ళిపోయాడు. కాల్గరీలోని బొవ్వాలి కాలేజ్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆశించిన ఫలితం లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నా ప్రజా జీవితంలోనే కొనసాగుతాను. జగిత్యాలలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో 32వ రోజు రెండో మృతదేహం లభ్యం. మృతుడు ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్గా గుర్తింపు. ఆదిలాబాద్ జిల్లా కొల్హారి గ్రామస్తులపై దండయాత్ర చేస్తున్న పురుగులు. గోదాంలో నిల్వ ఉన్న జొన్నలకు పట్టిన పురుగుతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు. ఛత్తీస్గఢ్ దంతేవాడ అటవీ ప్రాంతం ఎదురుకాల్పుల్లో 3 నక్సల్స్ మృతి. 25 లక్షల రివార్డు ఉన్న సుధీర్ అలియాస్ సుధాకర్ వరంగల్ జిల్లా వాసిగా గుర్తింపు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.